పాసము తోడగట్టి మీసములు అడిపెట్టుతూ గంట పాసము తోడగట్టి మీసములు అడిపెట్టుతూ గంట పాసము తోడగట్టి మీసములు అడిపెట్టుతూ ఏమీ విచిత్రము ఈ కాలపాసము ఎవరైతే నా యమసదనానికి జీవి వస్తుంది కాలపాసం ప్రయోగించిన సత్వరమే జీవుని తీసుకొని వచ్చేది నేటి రోజున వాని ప్రాణము తీయక వచ్చి నన్నే తుట్టుకుంటున్నది కాలపాసం ఏమి విచిత్రము కానీ విని ఎరగలేదే ఎన్నో కోట్ల జీవులను తీసుకువచ్చాను ఈ కాలపాసం ప్రయోగించరా మరలా వచ్చి నన్నే చుట్టుకొలుచున్నది పరమ పతివ్రత సావిత్రి అమ్మాయి ఉన్నంత వరకు అతని జీవి నాయమ సదనానికి రాబోదు 1000 మంది యమధర్మరాజులు వచ్చినా తీయలేరు ప్రాణం ఓహో ఇది విచిత్రం ఆమె ఉన్నంత వరకు జీవి రాదు ఇప్పుడే పడుకొని ఉన్న సత్యవ్రతునికి దాహం అంటే ధూపగావించలేగాక జై ఛోరే సావిత్రి ఏమండి స్వామి నాకు దాహం వస్తుంది నాలిక పిడిచకట్టుకుపోతుంది అధికమైన దాహంగా ఉంది ఈ అడవిలో ఎక్కడికైనా వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకున్నాను మీ గురించి నా యొక్క కష్టాన్ని సేకరించి సర్వ విధాల బాధపడిన చక్కటి నీళ్లు తీసుకొని వస్తానండి పడుకుంటారా తొందరగా తిరిగి రావాలి భయపడకండి ఈ దరిదాపుల్లో తీసుకొస్తాను హాయిగా పడుకోండి ప్రభు భయపడకు దగ్గరలో వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చినాక మీకు త్రాగించినాక బాధపడకండి నేనున్నాను మీకు ధైర్యంగా మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు వెళ్ళేస్తాను బాధపడకండి పడుకోండి కరసన వెళ్ళి మండాధుడైన సత్యావ్రతుడికి దాహమనటి ధూపవుతున్నదట ఈ పరిసర ప్రాంతమంతా వెతికి శోధించి ఒక్క టేకుటాకు దొండె గుట్టి ఆ దొండె నిండా నీళ్లు తీసుకొని వచ్చి నా భర్తను త్రాగించుకొని వెనడమే కష్టం వేస్తున్నారు సావిత్రి మంచినీళ్ళకై వెళ్ళాది సావిత్రి నాకు ధూపవుతుంది ఎక్కడైనా తటాకంలో అరణ్యవాసంలోరా ఈ అరణ్య ప్రాంతంలో తటాకంలో ఎక్కడైనా మంచు జనము డొప్పులు పట్టుకున్నామని చెప్పగానే సావిత్రి వెళ్ళాది ఒకవేళ సావిత్రి వస్తే జీవి నాకు దక్కది ఇప్పుడే సత్వరమే వెళ్ళి సత్యవ్రతుని జీవమును తీయడమే కర్తవ్యము ah
కాలపాశము చేత పట్టి బంధించాను సత్యవ్రత జీవినిందును. కొంత పోవలే తేజమ్ము మించి పైగా సురయక్ష గరుడ గంధర్వులు భలే భలే అనుచుండగా జీవిని కొనుక్കൂచున్నాను యమసదనానికి. మనోహరా స్వామి మనోహరా ఏంటి ప్రాణేశ్వర ప్రాణేశ్వర మనోహర 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 హరిహరి సర్వేశ్వర సర్వేశ్వర ఎంత అపరాధము చేసింది మనోహర ఎంత అన్యాయం చేసింది. అయ్యో నారాజా నీవు అడవి పాలైతివా అయ్యో నారాజా నీవు అడవి పాలైతివా అడవి పాలైతివా అయ్యో నారాజా లేకుండా ఎవరో ఏమో రక్కసుడు అనుకున్నారు. నిజముగా ఏమో ధర్మరాజు వచ్చే నీ యొక్క ప్రాణాలు తీసుకువెళ్ళాడా నాథ. శ్రీ మనోహర మనోహర ఎంత మోసం చేశారు. వరపాలకులము అమ్మా ఓ సావిత్రి, అయ్యా నీవు కేదించిన ప్రయోజనం లేదు. అన్నదిగో యముడు ఇంతకింతకు దూరం అవుతున్నాడు, నేను ఇక్కడ ఉన్న ప్రయోజనం లేదు. వెంటనే యమునేంద్రుడి వెళ్ళి నీ భర్త ప్రాణములు తీసుకొనిరా. నీవు తిరిగి వచ్చే వరకు నీ భర్త శవము కాడ మేము కాపలగా ఉంటాము, మేము యమదూతలము. వనపాలకులు వనపాలకులు అంటారా స్వామి? ఎంత మంచి మాట చెప్పారండి. నా భర్తను కాపాడే భారము మీదే. ఇక వెళ్ళి వస్తారు. యమ ధర్మరాజే స్వయంగా. అయ్యా యమ ధర్మరాజా, నిలబడండి స్వామి, నిలబడండి ప్రభు. ఎందులకు నిలబడము? మన మనోహరుడైన సత్యావ్రతుని దీవాలు తీసుకుని వెళుతున్నారట. మీకు తగరా ధర్మ మగనాన్ని నీతి వచంబులు చెప్తుంటివా? నడుమకు విడుమా నా పతిని, నడుమకు విడుమా నా పతిని, గుడవిలో మీదరి పుల్లులు గలరే తడయ కానత్తు దయచూడు మాయయో, నడుమకు విడుమా నా పతిని, గుడవిలో మీదరి పుల్లులు గలరే తడయ కానత్తు దయచూడు మాయయో. నా భర్తలను వస్తాకి వెళ్ళము స్వామి.
స్వామి నా భర్త నీవు నడవాలంటే నీ చేత కాదు, నువ్వు రావాలంటే సదనవు రావు. పదశూడు సార్థుల ఖడ్గా మృగంబులు మరి నిన్ను మృగ వస్తాయి. మంచున సదనము చెంతకు రాకూడదు. పరమదయాలు తమరే కథ పరమ పుణ్యాత్ములు, పరమ నీతి కోవిదులు నా భర్తను విడిచిపెట్టి నేను ఇలా బ్రతుకుతాను స్వామి. నా భర్త ప్రాణాలను సగ్గి వెళ్ళండి. భర్త ప్రాణం అవును స్వామి. సావిత్రి నువ్వు రావాలంటే నీ సాధ్యపడదు. యమలోకము రావాలంటే నువ్వు రాలేవు. బేలవు బాలవు గోలవు వెళ్ళు. స్వామి ఓ యమ ధర్మరాజా, నా భర్త ప్రాణాలు తీసుకెళ్లి వెళ్తున్నావంటే నేను ఇలా బ్రతుకుతాను. సీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారణమిలోన లబోధిపోయని అఘోరించిన మొత్తుకున్న నీ మరణము అసర్థమవుతుంది. వెళ్ళు. ధర్మరాజా తిప్పుమాలిన దానయ్యా అర్చతనయ బ్రహ్మనందు నాకెవరున్నారు స్వామి? నా భర్త లేని నేను భూలోకమును ఎలా జీవిస్తాను? అవును. ఎక్కడి మొగండే నీకు డబ్బులకు నీకు
భర్త ఎక్కడి సంసారము, ఎక్కడి సుతులు, ఎక్కడి సంసారము. గ్రక్కున నీవుగానక అట్టి దిప్పతులల్ల వచ్చిన మ్రక్కిన నీ భక్త జీవిని వదిలిపెట్టేవాడు సకలమైన పతివ్రతను చూడు నిందయను సకల ధర్మములు తెలిసిన వాడివి, సకల శాస్త్రములు చదివిన వాడివి, నన్ను ఒక బిడ్డ వలె కాపాడి నా భర్త ప్రాణములను భావించవలన సుఖవారిన స్త్రీలను ధర్మరాజా సకలమైన నీతులు నాకు ఉపదేశించిన నీకు పతివ్రత కావరాదు. సావిత్రి, ఓ సుఖవారిలో ఏ స్త్రీలు ప్రపంచంలో పతుల బాసిన వారు ఉన్నారు, ముండరాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అన్నను ఒక్కదానవు. స్వామి, పరమ పతివ్రత సాధ్వీమునని భర్త ప్రేమ అనురాగాలు ఎరుంగని దానడి నాకు అన్యాయం చేసి నా పసుపును ప్రపంచంలో చేసిన భాగ్యమా స్వామి. నీలాంటి వారు లేరా? భర్తలు లేక భర్తలు చచ్చిపోయిన వారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు, అందులో నువ్వు ఒక్కదానివి. నీ భర్త ఉడిగినది, నీ భర్త జీవముడు ఏమో సదనానికి కొనిపోవచ్చు. వెళ్ళు. ఓ శమనామో యమానామరాల కింతుమయా నా భర్తన తంగుమయా గొడ గొడ మిడుకుతుడి వెంబడి పడి తిని దయరాదా ఉడవిలో నన్ను పోయినట్టి బిడ్డలు లేరాని శివనా మోయమా నామరాల కింకుమయా నా వలన నీకు బిడ్డలు లేరా? నన్నెంతవో ఏడ్పించి నా యొక్క భర్త ప్రాణాలు తీసుకువెళ్ళడానికి మీకు ఈనాటికి ధర్మత కాదు స్వామి. వరుడు నీకు దొరుకడు ఇంకా దొరికిన దుస్తరము, దొరుకడు ఇంక దొరికిన దుస్తరము, తల్లి ధర్మరాజా, దుర్గతమైన ఈ త్రోవయందు రావాలంటే సెలవు లేదు, నడవలేవు. ఏదన్నా వరము కోరుకో. నా భర్తను తప్ప ఏదైనా వరము కోరుకుంటావా? వేరే వరము కోరుకో. స్వామి వినవయ్యా, అర్జుడు స్వామి వినవయ్య మా యొక్క మామగారు రాజ్యవర్జితుడై అడవినేలే కాడవారికి నీవింకా రాజ్యమిమ్మా
స్వామి ప్రాణేశ్వర, ఇన్ని విధాల శ్రమ పడినా ఆ యమధర్మరాజు ప్రాణాలు విడవలేదండి. మీ తండ్రికి మీ తల్లికి మీకు రాజ్యాన్ని వరాన్ని ఇచ్చాడు కానీ నీ ప్రాణాలు విడిచిపెట్టలేదు. కానీ సచ్చిన శవం మీద పడి ఏడ్చిన లాభం ఏముంది? కాశ బిగ్గర కట్టి అంతకా పురీశ్వరుడైన కాలాంతకుడిని మెప్పించి ఒప్పించి నా నాథుని ప్రాణాలు తీసుకురాది నేను ఊరుకుంటాను. అప్పుడే మళ్ళీ వెళ్తాను. అయ్యా యమ సర్వరాజా, స్వామి సంపద గుణ నా పురుషుని సంపద గుణ నా పురుషుని నా పురుషుని సంపద గుణ నా పురుషుని సంపద గుణ. అయ్యా ధర్మరాజా, నా నాథుని చంపి నా పసుపు కుంకుమకు దూరం చేసి నన్ను అన్యాయం చేసిన భాగ్యం కాదు, నా భర్తను ప్రాణములను సంఘటిస్తాను. విమల చరిత జీవుల కర్త, విమల చరిత జీవుల కర్త, విమల చరిత జీవుల కర్త, విమల చరిత జీవుల కర్త, కవరి చూట చేత సమవర్తి వయ్యా చంపేవాడు. మరి ఇంతమంది ప్రాణాలు తీస్తున్నావే కానీ అందులో నా ఒక్క భర్త ప్రాణాలు ఇవ్వరాదండి. నీ బిడ్డ తిరిగి అనిపించడం లేదా? భర్త దానము పుణ్యము అంటారు. చిన్న పేలవు కోలవు చిన్న యభలవు ధర్మమేమనేవు గుర్తెరిగి రావా? ధర్మము తెలుసురా నీకు? నిర్మలమైన నీతి పలుకు, ఏదైనా నీతి పలుకు కానీ భర్త జీవి తప్ప నీకే వరము కావాలో కోరుకో ఇచ్చేది. స్వామి, ప్రధాన వరములు కోరుకున్నారంటే మామకు కర్ణులు కల్పించాలి, అత్తమ్మకు చెవులు వినిపించాలి, వాళ్ళ రాజ్యము వాళ్లకు తిరిగి రావాలంటే మీ మనస్ఫూర్తిగా నువ్వు తగ్గారు. మళ్ళీ ఒక్క వరం కోరుకోమనంటే ఒక మాట చెప్తున్నా. చెప్పు.
నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకోమన్నారు కాబట్టి ఆ మాట ప్రకారమే మీరు చెల్లిస్తారన్నారు. మా తండ్రి అయినా అశ్వాపతి మహారాజు 18 ఏళ్ళు సరస్వతి సావిత్రిదేవి వరాన తపస్సులు చేసి పుణ్యాలు పురస్కారాలు చేస్తే నేను ఒక్కరితోనే పుట్టిన బిడ్డను. గాడా మా తండ్రికి సంతానం లేదు, మగవారి సంతానం. నీ దయ ఉంటే 100 మంది కొడుకుల మా తండ్రికి తమ్ముల మర్దాల చూసుకుని బతుకుతా. అది నా కోరిక. ఒక్క దానను సావిత్రి వరమున పుట్టిన దానను నా తోడ ఎవరు లేరు. ఓ నెల పోతాము దగ్గర నా పుట్ట పోసరి చేసుకునే వాళ్ళ ముఖాలు చూసుకునే సంతోషపడి బ్రతుకుతా. నా తండ్రికి వరాన్ని సంగండి. తండ్రికి పుడుగులు చరిత్ర పుణ్య ప్రభులు మచ్చిగా నూగురు సుతులు ఒక్క మాట ఆగాదు. నా తండ్రి అశ్వాపతి మహారాజు మాలవిదేవి మా తల్లి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 50 మంది కాదు, 30 మంది కాదు, 100 మంది కొడుకులను ఇస్తున్నా మీ తండ్రికి అని అంటారు. చిన్న కోరిక, 99 మంది తమ్ములను ఇచ్చి ఆ కడగొట్టే ప్రాణిని నా భర్తను లేపరాదండి. 100 మందిని ఇచ్చాను తమ్ములను. ఒకరి వద్ద ఒక సంవత్సరం 100 మంది తమ్ముల వద్ద 100 ఆయువే. నీకు 100 ఏళ్ళ ఆయువే. 100 మంది దాకా సంవత్సరం నా భర్త ప్రాణాలు నివరా స్వామి. మళ్ళీ ఒకసారి శివపతికి వెళ్ళి చూసి వస్తాను. ఏమండి ప్రాణేశ్వర ప్రాణ ప్రాణ ప్రియ నందేలరా ప్రాణ ప్రియ నందేలరా కోరికి బాలా కోపమాదేలా కోపమాదేలా బాలను తాలనురా నమోహనంగా బాలను తాలనురా నమోహనంగా చిన్న చిన్న తనమునా చేసిన స్నేహము ఎవరంతా తీర్చునురా నమోహనంగా బాలను తాలనురా నమోహనంగా ఒక్కడి పిక్కులు పడినట్లు ఎక్కడ రాలేదురా ఎక్కడ రాలేదురా ఈ పుష్పధరులు ఎక్కడ రాలేదురా కళేబారమనంటే శవం మీద పడి ఏడ్చిన ప్రయోజనం విశ్వంతా కూడా లేదు. ఇక దరిదాపులనే ఉన్నాడు. ఒక కోసు దూరమే ఉన్నది యమధర్మరాజు పడ్డ యమలోకం. ఇక జరైతే యమలోకంలో పడతాడు. మరి నా భర్త లేవడు. ఏది ఎట్టయినా సరే మెప్పించి ఒప్పించి కాళ్ళ మీద పడి అయినా ఈ ఆఖరిసారిగా నా భర్తను లేపుకొని వస్తాను. అయ్యా యమధర్మరాజా స్వామి ఆగండి. మరలా ఎందుకు వస్తున్నావు? వరం ఇచ్చారు కదా. వరంతో నాకు సంబంధం లేదండి. మీరు ఇచ్చిన ప్రయోజనం లేదు కదా. నా భర్తను సంగతి నాకు అంతే చాలు. భర్తను సంగం అవును. చూడు, నీ యొక్క జీతగాడిని, దేవతలకు నేను జీతగాడిని కాబట్టే నీ భర్త ఆయు ఉడిగినది, జీవిని తీసుకొని వెళ్ళుతున్నాను. ఇందులో నా తప్పేమి లేదు. ఎట్లా లేదంటారు చెప్పండి. అతివర వినగతే పతియుదా అతివర వినగతే పతియుదా అతను
సమస్త ప్రాతరాయుడకై వసుధను భక్తుల చిరుల భక్తుల పాలించుమని పాలనేతుడు రజతాన్ని అందించే తరది నగదే కమల మిత్రుని తండ్రి ఇలా వెలుగులు చుటకు శ్రీహరి నన్ను ముంచే ఈ పట్టాయు ముడుగుటమును పట్టుకి గట్టిగా పతియుదాతను నష్టవ్రాత వ్రాయుడకై దేవతలు సభాసీనులై కూర్చున్నాడు. ఈ మానవ లోకములో ఎవరికెంత ఆయువు రాసేదెవరు అని బ్రహ్మదేవుని నియమించారు. ఈ మానవ లోకములకు ఎవరికెంత ఆయువు ఎవరికెంత ఆయువు ఎవరికెంత ఆయువు వ్రాయుమని ఆ బ్రహ్మదేవుని వ్రాత వ్రాయడానికి దేవతలు బ్రహ్మను నియమించారు. కాంతర వినగత కమలమిత్రుని తండ్రి ఇలా వెలుగునిత్తుడకు వెలయనుంచే చీకటైతే ప్రపంచములో చీకటైతే మానవులు బ్రతుకరు అని పగలేమో సూర్యుడిని వెలుగునీయడానికి ప్రపంచానికి వెలుగునీయడానికి సూర్యుడిని నియమించారు. రాత్రి అందు చంద్రుణ్ణి ఉంచారు. రాత్రి వెలుగునీయడానికి చంద్రుని ఉంచారు దేవతలంతా. కాంతర వినగత కమలమిత్రుని తండ్రి ఇలా వెలుగునిత్తుడకు వెలయనుంచే శీలురా భక్తుల పాలించుమని ఈ భక్తులను పాలించేవారు ఎవరు కావాలని త్రినేత్రధారి అయిన శంకరుని నియమించారు. భక్తులను పోషించడము రజతాద్రి వాసుడైన ఆ శంకరుని భక్తుల కాపాడుమని అట్టి పాలనేత్రుణ్ణి నియమింపచేశారు. ఆయువుడిగిన జీవుల దీయుమంచు న్యాయమెంచి శ్రీహరి శ్రీమన్నారాయణుడు మీ ప్రపంచంలో కొన్ని వేలాది కోట్ల మంది ఉన్నారు. మరి బ్రహ్మ రాసిన ప్రకారము ఎవరికెంత రాశాడు ఆయువు ఉడిగిన వారిని జీవి ఎవరు తీయాలని దేవతలంతా నియమించి యోచించి యమధర్మరాజును జీవులు తీయడానికి యముణ్ణి నియమిస్తున్నామని దేవతలందరూ నియమింపచేశారు. ఏది జీవులు తీయమని ప్రాణాలు తీయడమే కానీ ఇవ్వడం నీకు తెలియదు. ఇవ్వడం నాకు తెలియదు. ఇవ్వలేదా? ఇవ్వలేదు. చెప్తా వింటారా? గాలిదేవునేమో గాలి వీయడానికి మానవులకు గాలి వీయడానికి గాలిదేవుని ఉంచారు. అయ్యా ధర్మరాజా రఘుకుల బాబు శ్రీ రఘుకుల బాబు శ్రీ లక్ష్మణమూర్తిని సంగీతే ప్రతిగుంటలేదే రామురాజ్యముగాగా రాజ శాసనమందు మృతుడైన బాలుడు బ్రతుకలేదే హరిచంద్రుడు ధరణీషుతనయుడు సర్పామృతుడై బ్రతుకలేదే ఇందరికి ప్రాణులు వటులడా ప్రాణ ప్రాణనాదు ప్రాణము నిమ్మి ఇవ్వకున్నను మింగువో ఇవ్వనికును ధర్మదేవతవై ధరణిలోన ధర్మమును నడుపుతుందురే సధర్మజనులు కర్మరహితున్న నాముని గావుమయ్యా అయ్యా ధర్మరాజా 84 లక్షల జీవాజంతు జాలంబలను చంపడానికి నన్ను ఒక జీతగాలు కనిపెట్టుకున్నాడు వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువు అన్నావు. మీరు ప్రాణాలు తీసి మళ్ళీ ఇవ్వలేదా? ఎవరెవరికి ఇచ్చారో చెప్పు సావిత్రి. సీతా మీరాటిని తీసుకువెళ్ళి రావణాసురుడు లంకలో దాచుకున్నాడు 10 నెలలు 10 శిరస్సులు
10 హస్తములు కలిగిన రావణాసురుడు తీసుకువెళ్తే అట్టి వార్త శ్రీరాముడికి తెలిసి రావణాసురుని చంపడానికి వారధి కట్టాలి, సముద్రం దాటితేనే లంక. అప్పుడు కపి సైన్యం చేత కూతుల సహాయం చేత ఆ సముద్రానికి లంక వారధి కట్టి లంకను చొరబడి రామబాణము చేత రావణాసురుడిని చంపలేదా? చంపి అగ్ని పరీక్ష గావించి సీతను అయోధ్యకు తీసుకుని వచ్చి రామరాజ్యము చేస్తున్నాడు. అప్పుడు వేడుక చేసుకున్నారు ఆ రోజంతా. ఆ వేడుక చూడాలని ఒక బ్రాహ్మణుడికి ఒక్కడే కుమారుడు, 5 ఏళ్ల పిల్లగాడిని తెస్తున్నాడు. ఆ పిల్లగాడు అయ్యో రాముడు సీత లక్ష్మణుడు భరతుడు ఊరేగిస్తున్నారట, ఆ వేడుక చూస్తా ఆ చప్పుడు చూస్తానని ఆ పిల్లవాడు ఆడుకుంటా వచ్చి ఆ రాముడి రథచక్రం కింద పడి చచ్చిపోయాడు. అప్పుడు చచ్చిపోతే ఆ యొక్క బ్రాహ్మణుడి ఆ పిల్లవాడి తల్లిదండ్రుల బ్రాహ్మణుడు గోడున ఏడ్చుకుంటూ వచ్చి, ఓ శ్రీరామచంద్ర, నా వంశవృక్షము, నా ఏకాంకుడైన ఒక్క కొడుకును నీ పొట్టన పెట్టుకున్నవా తండ్రి? ఇది రామరాజ్యమా? ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం అని ధిక్కరించి గోడున బడి ఇస్తున్నారు. ఆ భార్యాభర్తల అర్థనాదం చూడలేక అప్పుడు శ్రీరామును పక్కన నవ్వి సువర్ణాక్షరముల చేత మీకు ఒక లేఖ రాసి పంపారు, నిజమేనా? ఓ యమధర్మరాజా, ఈ బ్రాహ్మణ పిల్లవాడిని పునర్జీవుని చేయండి, చచ్చినవాడిని బ్రతికించండి. ఇగో ఇట్లు శ్రీరామచంద్రుడని రాసి పంపితే మరి ఆ పిల్లవాడి ప్రాణాలు మీరు ఎట్లిచ్చారు? దేవతలు చెప్పితే ఇచ్చిన. దేవతలకు ఒక న్యాయము, నరులకు ఒక న్యాయమా? వాళ్ళు చెప్పితే నేను ఇచ్చిన, నా తప్పేముంది? వాళ్ళు చెప్పడం. అదిగాక హరిశ్చంద్రుడి కుమారుడు లోహితుడు చంద్రమతి లోహితుడిని అమ్మి సత్యానికి పాల్పడి పతంగవారంటే మాదిగవాణి ఇంట్లో కొలువు ఉండి సత్యమునికి పాల్పడి లోహితుడు ఆ యొక్క సర్పదృష్టి చేత మరణిస్తే ఆ త్రిమూర్తులు ఏకమై పరమేశ్వరుడు ఏకమై నేను ప్రార్థించగా లోహితుడి ప్రాణాలు ఇవ్వలేదా? అది నేను ఇచ్చాను కాదు, దేవతలు చెప్తిచ్చిన. అది నా తప్పు. ఎందరిందరి ప్రాణాలు నీవెట్లు ఇచ్చినావో అటుల నా పురాణ నాదు ప్రాణము నేను ఒక్క జీతరాని నా ఇష్టం కాదు. ఆచార్యుడు దేవతలకు గురువు శుక్రాచార్యుడు, ఇక రాక్షసులకు గురువు బృహస్పతి. ఆ శుక్రాచార్యుడికి సత్యలోను లేసే మంత్రం వస్తుందట. దేవతలంతా వస్తారు, రాక్షసులను చంపుతున్నారు. అరే ఎట్లనని ఆ యొక్క మంత్రోపదేశం చేత రాక్షసులు చంపిన వారందరినీ మీరు లేపలేదా? నా భర్త ప్రాణాలను సంగి నన్ను కాపాడు. కన్య కామనుడు కదా, భర్త ప్రేమ కూడా తెలుసుకోవాలి. ఇప్పటికీ నన్ను అన్యాయం చేసి నా పసుపు దూరం చేస్తే నీకు పద్ధతి కాదు స్వామి. పద్ధతి కాదు. భగవా సముద్రం దాటను అయ్యా వినండి. సముద్రము దాటాలంటే నీ తరము కాదు సావిత్రి. ఘోరమైన సముద్రము అది దాటాలంటే నీ తరము కాదు, ఆడవారు వచ్చే త్రోవ కాదు, నీ తరము కాదు. సతిపతుల జంటలు ఇతమతితో తమరిటు వెతలు బంధుట ఇతమౌన తమతిటు వెతలనందుట హితమౌన తమతిటు వెతలనందుట సతిపతుల జంటలు ఎడబావుతుంది అవ్యం కాదు. సావిత్రి ఒకటి నా మాట తాను మొదల తాను కసనీయరి కాను, తాను మొదల తాను కసనీయరి కాను, దోసుకపోయటి కూసురా మీరే దిక్కని చెప్తున్నారు. అదిగిరైనను తాను నగర పుష్పునలేసి పైగెత్తి పైబడు బబరేలు కాలు దోలిన తాను కదలగియనికి కలుదోలిన తాను కదలగియని కర్ణ పుటములను కది 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 కలరాదు కాలి త్రోవ మాట వినవేళలో వేళ మరణ వేళ
మోపిన చాలు గిట్ల కాలు మోపితే నేను పోయే త్రోవలోన కాలు మోపిన చాలు గిట్ల కాలు మోపితే చాలు కాలు మోపిన చాలు కස්සరి లేని కాలు కోసుకపోయేటి కూసురాళ్ళు మన మంగలి కత్తున్నట్టే ఉంటాయి రాళ్ళు కూసురాళ్ళు మంగలి కత్తున్నట్టే గిట్లా అడుగు పెడితే కස්සరి లేని కాలు కోసుకపోయేటి కూసురాళ్ళు ఉండాలి నువ్వు రాలేవు అడుగు పెట్టిన చాలు ఒడల జిల్లులలాగి నరములు కుదియించు నదుల నీళ్లు నదులలో చల్లటి నీళ్లు గిట్లా అడుగు పెడితే శరీరములో ఉన్న నరాలన్నీ గుంజుకత్తాయి అలాంటి చలిగల త్రోవ గాలిదోలిన చాలు కదలిగియని కర్ణ ఆ గాడుపు వినాలంటే నీ పుటములంటే నీ చెవులు కన్నింద్రేములు పగిలిపోతాయి చిల్లు మరి పగిలిపోతాయి కన్న పేరీలు కఠినముగా ఉంటాయి ఆ త్రోవ పులులు సింహాలు పోవ నువ్వు పోతుంటే పులులు సింహాలు వ్యాఘ్రములు సకల మృగంబులు బొంబొంబని నీ పైన పడతావి అలాంటి సింహాలు ఉంటాయి పులులు ఉంటాయి ఇవ్వనంటారా భర్త లేని భార్యలు ప్రపంచంలో ఉన్నారా దేవతలైందే లేదు ఈ న్యాయం హరివక్షమందునా హరివక్షమందునా సిరియుడిల్వగలేదే పతిమాద సేవ కల్పుటకునై అరసోడు పుట్టిట సారదయుడిల్వగలేదే పతిపాద సేవ కల్పుటకునై అరుణకర్తాంగియగుపా ప్రవతియు నిల్వగలేదే పతిపాద సేవ కల్పుటకునై పతుల పూజంచి వీరంత ప్రభరులైరి పతిని విడువల్చుని యొక్క పాదములకు నొక్కుచుంటిని నడుపు వదిపుని పతిని విడుమయ్య నగదైర్య సూర్యతనయా దేవతల యందు కూడా ఈ న్యాయం ఉంది హరివక్షమందున అంటే శ్రీ మహావిష్ణువు యొక్క లక్ష్మి అయిన వక్షస్థలం అన్నది నివాసపుచ్చుకొని భర్త సేవ గురించి వక్షస్థలం అంటే బొచ్చలు ఏమర్చుకున్నాడు లక్ష్మీదేవిని మహావిష్ణువు వక్షస్థలమును మరి భార్య భర్తలు ఎడబాట అయిలా కానే కాలే హరి సూడు పుక్కిట సూర్యు హరి అంటే హరి సూడు పుక్కిట సూర్యుడు అనంటే బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతి పుక్కిట అదే ఉంది ఆ వాగ్వాడి సరస్వతి భర్తను విడిచి ఉందా హరుణకర్దాంగి అయిన పార్వతి నిలవగలేదే పరమేశ్వరుని భార్య పెద్ద భార్య అయిన పార్వతీదేవి పరమేశ్వరుని సగ శరీరాన్ని అభిష్టించుకొని ఆ పార్వతీదేవి నివసించి ఉంది ఎందరెందరో పతివ్రతలు భర్తల గురించి ప్రదేవ పడి ప్రాణాలు తీసుకున్నారు ఆ భర్త ప్రాణాలను సంఘటిస్తారు ప్రాప్తమై ఉన్నాడు నీ యొక్క భర్త వరుణకు నీకు వర్షమేమున్నది భర్త ప్రాణంతో ఉంటే అతడు నీకు భర్త నువ్వు భార్యవు నా వద్దనే ఉన్నాడు నీ పురుషుడు వర్షాలు లేవన్నా వర్షాలు లేవు వర్షలేటి జటులా పురుషుల పతనుండుటేలా పురుషుల వర్షలేటి జటులా పురుషుల పతనుండుటేలా వర్షలేటి జటులా పురుషుల పతనుండుటేలా పురుషుల వర్షలేటి జటులా పురుషుల పతనుండుటేలా అయ్యా ప్రపంచంలో వరుసలేని భార్య భర్తలు అంటారా అన్నజల్లలు అంటారా తల్లి బిడ్డలు అంటారా మామగోడలు అంటారా వరుస ఉంటేనే మనకు మానవులు కూడా గిట్టుబాటు ఉంది నాకు భర్త కాబట్టి నేను అడుగుతున్నా నేను చెప్పుతున్నా
త్రోవ కాదు ముందర ఎత్తు భయము గలాగే వచ్చే త్రోవ కాదు ముందర ఎచ్చు భయము గలదు ఆ త్రోవ రావాలంటే భయమే ఆడవారు వర్తించే త్రోవ కాదు వచ్చే త్రోవ కాదు నీ మొత్త రుణము ఉడిగినది విమల చారు చరిత జీవుల సమవించుట కర్త జీవుల విమల చారు చరిత జీవుల సమవించుట కర్త జీవుల విమల చారు చరిత జీవుల సమవించుట కర్త జీవుల జీవుల సమవించుట ప్రపంచములకు ఎందరెందరూ చూశారు కానీ నిన్ను మాత్రం దయించి నా పర్సనలో సంగమారంటున్నా ప్రపంచములో ఈ ఎవరిలో ఎవరు బ్రతుకరు పోయిన ప్రాణం మళ్ళీ వస్తుందా చెప్పు దమ్ములు చేసిన పోయిన ప్రాణం తిరిగి రాదు వెళ్ళు ఎంతగా ప్రతిభలాడినా కనికరము లేక మాట్లాడుతున్నావు స్వామి ఒక మాట చెప్పు బ్రహ్మపురంబు చేరదా ప్రభు భర్తకు వ్రాసిన వ్రాలు తోర్చియు బ్రహ్మపురంబు చేరదను భర్తకు వ్రాసిన వ్రాలు తోర్చియు దీర్ఘాయువు వ్రాయుమంతట దీక్ష వహించి వరంబుకున్ వచ్చదను శ్రీవత్సటి తీగమతనిన దిక్షట భర్తను ఎత్తి వెళ్ళుమా పదే పదే సార్లు ప్రతిమలాడితే నీ మనసెప్పడం లేదు అయ్యా ధర్మరాజా సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవుని వాదిస్తున్నాను అయ్యా నా భర్తకి ఎందుకు శుభ్రాశ్రం నిన్న నూరేళ్ళ వ్రాయము వ్రాతమని అక్కడ వరాన్ని వరిసి వస్తాను నా కలేబరబడి నా భర్త కాడ నువ్వు కావాలండు ఒకవేళ నీ కావబారత అనిపిస్తేనే ప్రాణాలు నా భర్త కాడ కావాలంటూ నేర్చదాకా శ్రీహరి పాల్పు శ్రీహరి పాలుపు జరిగిన ఒక ప్రక్క నరుగుగాక వల్లు విశ్వకథలు కాలు నటులుగాక పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందు పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందు పలికిన పలుకు పలుకుగాక చదువుల జీవాని ముందు కరించిన వీణ తలము తప్పుల తప్పుగాక తీసి మోసుకొని పోగుతుందురే
చూడు శ్రీరాబ్ది పరిచయాలు శ్రీమన్నారాయణమూర్తి పాల సముద్రంలో పడుకొని ఉంటాడు 12 శిరస్సుల పరిగ నాగేంద్రుడు అంటే అతనికి పాన్పు పడుకునే పాన్పు శ్రీమన్నారాయణ ఆ పాన్పు ఇటు దొల్లినా అటు దొల్లినా నేను ఇచ్చేవాడిని కాదని కొత్తది పరమేశ్వరుడు దివ్య ప్రళయ తాండవం శివుడు ఎప్పటికీ ప్రళయ తాండము శివుడు తాండవం ఆడుతాడు అతడు తాళము శివుడు నాట్యము చేస్తుంటే తాళము తప్పినా సరే కానీ తప్పుగాక తాళము తప్పినా నేను ఇచ్చేవాడిని కాదు పదవుల గీర్వాలి మృదుకరించిన వీణ పలికిన అపశృతులు పలుకుగాక ఎప్పటికి సరస్వతి వాగ్వాణి వీణ వాయించుతుంది అందులో అపశృతి పలికినా గాని నిబడుతుంది వేల తప్పక జీవుల వెనుక తీసి మోసుకొని పోవు చుందురే యముండు ఎవ్వల ఎవరి ఆయువు ఎంత రాసిండో బ్రహ్మ ఆయు ఉడిగిందంటే తొందరగా వెళ్ళి పుణ్యాత్ముల వద్దకి నేను పోతా పాపాత్ముల వద్దకి చిత్రగుప్తుల పంపుతా నీ భర్త పుణ్యాత్ముడు స్వయంగా నేనే వచ్చాను దేవుణ్ణి చూడు అంత దూరం అయ్యా కష్టపడే నా యొక్క భర్తనుడు నా సంతోషంతో ఈ సంతోషంతో నా కృషి చేత నీకు శతానగా 100 మంది పుత్రుల కొడుకులను ఇస్తున్నాను వారిని బ్రతుకు ఒకరి సంవత్సరం ఒకరి వద్ద ఒకరి సంవత్సరం చప్పటి వేయడమ్మా అంటే 100 మంది కొడుకులు సావిత్రి మనసు పూర్తిగా అయ్యా ఓ యమ ధర్మరాజా ఇలా రండి స్వామి ఇలా రండి ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మంది కొడుకులు పుట్టాలట నాకు ఎంత తెలివికలవాడు 100 మందిని ఇచ్చాను ఆగండి స్వామి ఆగండి ఈ 100 మంది కొడుకులు నాకేనా నీకే నాకా నీ బాధ నీ వేదన నీ గోడును చూసి నీ దుఃఖమును చూసి పాపమని 100 మందిని ఇచ్చాను ఒకరి వద్ద స్వామి ఆగండి అమరులెటులైన సంతాన పొందవచ్చు మనుజలోకాన సాగులు మొగడు లేక అమరులెటులైన సంతాన పొందవచ్చు మనుజలోకాన సాగులు మొగడు లేక పుత్ర సంతాన మేరీతి పొందగలరే తమకు తెలియని ధర్మమే ధర్మరాజా అమరులంటే దేవతలు వరముల చేత కొడుకుల బిడ్డలకు అంటారు కుంతిదేవి భర్త పాండు మహారాజు చచ్చిపోతే యమధర్మరాజును స్మరిస్తే నిన్ను స్మరిస్తే ధర్మరాజు పుట్టిండు అది మంచి మాటే వాయుదేవుని స్మరిస్తేనేమో భీముడు పుట్టిండు నా మరియు దేవేంద్రుని స్మరించితేనేమో అర్జునుడు పుట్టిండు మరి అక్క నీకే ముగ్గురు పుట్టిండు మరి నా ఖాతాన్ని చిన్న చెల్లెైన మాదిరి అడిగితే ఆ మంత్రులను ఉపదేశించి అశ్విని దేవతల వరాన నకులుడు సహదేవుడు మాదిరికి పుట్టిండు అది దేవతల ఎందు ఆ మాట చెల్లుడు గాని ఈ మానవలోకమనందు మొగడు లేక పిల్లలు పుడతారో చెప్పరేమంటమ్మా మీరంతా నా సంతోషంతో మానవలోకమనందు మొగడు లేక పిల్లలు పుడతారా సరే పుడతారు ఏదైనా అన్యాయం చేస్తే పుడతారు మరి ఆ పిల్లవాళ్ళకు తండ్రి ఎవడంటే నేనేమని చెప్పాలి సావిత్రి కొడుకులు నిజమే మరి సావిత్రి కొడుకులకు పిల్లలు తండ్రి ఎవరు మల్లయ్య కొమరయ్య పుల్లయ్య ఇలాంటి ఏమని పేరు చెప్పాలి నేను సంతోషంతో 100 మందిని చెప్పుకో యువధర్మరాజు నా వరమిస్తే 100 మంది పుట్టిందంటే నమ్ముతారా చిక్కిటివో చక్కగా నా చెయ్యి చిక్కిటివో చక్కగా నా చెయ్యి చిక్కిటివో గట్టిగా నా పతి లేని చెట్టులా గట్టిగా నా పతి లేని చెట్టులా వట్టిగా చిరుతలు పుట్టు చెట్టులా పట్టుకు పట్టుకు షాపు పెట్టినా నేనేమన్నా అయ్యస్త్రీని అనుకుంటా యమలోకము 7 వాడలు కాలి కుప్ప సావిత్రి యమలోకము పడిపోయింది
పడబడి గోడ పడిపోయింది సావిత్రి యమలోకం పొగలెళ్తాంది బగ్గు బగ్గున మంట వెళ్తాంది శాంతించు శాంతి పరమపతి వ్రతం ఎంత పొరపడితే ఎంత భర్త లేక 100 మందిగా అన్నారంటే లోకం ఎంత ఏనాడు చేయాలి? ఈ సావిత్రి మంచిదా పరమపతి వ్రత అని ఈ మానవ లోకమున నన్ను ఎక్కువ చేయరా? అదే మొగడినిచ్చి 100 మంది కొడుకులని ఏ మొగడు పుట్టిల్లు లోకులు ఎంత ముట్టుకున్నానయ్యాను. ఎంత పిచ్చోని బాబారి. ప్రపంచంలో భర్త ఉంటేనే సంతానం కలుగుతుంది. మా దేవతలు అంటే వరాన పుడతారు. నా భర్తలను సంగటి మా దేవతలకు చెల్లుతుంది. భూలోకంలో భర్త లేనిది పుత్రుడు పుట్టరు. సహజమే. నీ చేతులు నేను దిక్కాను. ఏం కావాలి నేను? మీరంటే విధంగానే నా భర్తలు లేపినాక ఆ పోరాలు 100 మంది ఉంటారు. ఎట్లా కూలి కైకలు చేస్తా అనుకుంటా. నా భర్తలు అయితే లేపండి. ఇంతసేపు ఏడుతున్నా ఇప్పుడు నవ్విస్తున్నారు. ఇలాంటి స్త్రీని ఎక్కడ నవకన్న పృథివీ వెదకి చూసినా ఈ లోకములో ఇంతటి సాధ్వి, ఇంతటి నీతిపరురాలు, ఇంతటి సత్యమైన సుగుణశీల నా కన్నార ఎప్పుడు చూడలేదు. పరమ సాధ్వి పరమా పతివ్రత ఆమె చేతుల జిక్కాను. ఇగో నీ భర్త ఇవ్వండి స్వామి. కానీ ఒక్క మనవి, నా భర్త చచ్చిపోతే నేను ఏడవద్దు, నేను చచ్చిపోతే నా భర్త ఏడవద్దు. భార్య చచ్చిపోయాక ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటే అది వచ్చేది మంచిదవునో చెడ్డదవునో. నా భర్త నేను ఒకే రోజు ఒకే గడియ ఒకే స్థితిలో చావాలి. 400 సంవత్సరాల ఆవిష్యపడ్డి ఆయనకు 400 ఏళ్ళు, నాకు 400 ఏళ్ళు. నీ భర్త ఒక్కరికే ఇస్తాగా చేసుకుంటే మరి వచ్చేది నా పిల్లలు కాపాడుతుందా? ఓహో, ఇద్దరు ఒకే ఇద్దరు ఒకే రోజు కావాలి. ఒకే రోజు కావాలి. ఒకే కాష్టములో బలపు మగ 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 మండే కాష్టము. 400 సంవత్సరాలు ఆయనకు 400 ఏళ్ళు నాకి. ఇద్దరు డాబు పోసుకుంటాము, 10 ఎకరాలతో ఊరుకుంటాము. కొనుము నీ దుపతి కోమని వీడును, కొనుము నీ దుపతి కోమని వీడును, 400 సంవత్సరము బ్రతికి పుత్రులు 9 వరసిపూతలమున, పుత్రులు 9 వరసిపూతలమున సాధు జనులకు ప్రేమి అనుకుంటమో. నా రాజుని ప్రాణాములు వస్తున్నాడు కదా, అక్కడ ప్రాణాలు వస్తున్నాడు. ఎంతసేపు తప్పు సరే మెసలు కూడా మెసలే. ఇటీవల చెప్తారా? నా కష్టములి నాటికి తీరను శ్రీకంఠుని కృప చేతాయ, శ్రీకంఠుని దయ